ఉగాది, సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ అలసందల వడలు చేస్తారు. మామూలుగా అయితే అలసందల బెడలు దొరుకుతాయి. లేకపోయినా ఇలా అలసందలైనా ఏం పర్వాలేదు. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని శుభ్రంగా ఒక 5 hours వాటర్ పోసి నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి మనం రోలు ఉంటే రుబ్బుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు, 4 మిర్చీలు, కొత్తిమీర, అల్లం, కొద్దిగా కరివేపాకు, పసుపు అన్నీ వేసి ఈ అలసందలతో పాటే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం కలిసేంత వరకు బాగా కలపాలి 2-3 టైమ్స్. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వడలను మనం చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం కొత్తగా చేసే వాళ్ళైతే క్లాత్ అయినా చిన్న పేపర్ అయినా తీసుకొని వడలుగా ఒత్తుకొని డీప్ ఫ్రైలో వదలడమే. ఒక్కొక్కటిగా చూడండి, కలర్ మంచి బ్రౌనిష్ గోల్డ్ కలర్ అయితే వస్తుంది. ఇలా అన్ని వడలు వేసుకున్న తర్వాత వాటిని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి శుభ్రంగా. హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదు, ఎందుకంటే లోపల ఉడకదు. సిమ్లో, హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేయడమే. కాంబినేషన్ ఏం లేకపోయినా పిల్లలు అలాగే తినేస్తారు బాగా ఇష్టంగా. చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సంక్రాంతి, కనుమ రోజు ఖచ్చితంగా చేస్తారు అందరి ఇళ్ళల్లోనూ. అలాగే ఉగాది అయిపోయిన నెక్స్ట్ డే కూడా ఇలా అలసంద వడలు ఖచ్చితంగా ఈ 2 పండుగలకైతే చేస్తారు. టేస్ట్ సూపర్గా ఉంటుంది, బయట క్రంచీగా. థ్యాంక్ యూ.